చేవెళ్లలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం ప్రచారం ప్రారంభించారు. చేవెళ్లలో బీజేపీ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, చేవెళ్లలో బంపర్ మెజారిటీతో గెలుస్తామంటున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నంతో మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇక బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రత్నం కూడా దాదాపు ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఎక్కడ కూర్చున్నా కూడా మండల వైజ్గా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేస్తూ దాదాపు తనకు తక్కువ సమయమే ఉన్నప్పటికీ కూడా మండల కార్యాలయాలు ఓపెన్ చేస్తూ దాదాపు ఆ రకంగా అందరినీ కూడా కలుపుకొని పోతూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మరి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి, ఎలా ప్రచారం కొనసాగుతుంది అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా సాగుతుంది సార్ ప్రయాణం? బ్రహ్మాండంగా సాగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశానికి ఒక సూచిక, భారతదేశ అభివృద్ధికి అనేక విధాలుగా మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి భారతదేశం ఒక సమగ్ర అభివృద్ధికి, సమైక్యతకు, ఒకవేళ భారతదేశం ఇతర దేశాల నుండి ఎవరైనా దీన్ని అటాక్ చేయడానికి వచ్చినా ఏదొచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి ఇలా భారతదేశం పటిష్టంగా మోడీ గారి నాయకత్వంలో ఉన్నదని ప్రజలకు క్లియర్గా తెలిసిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కూడా ఇలా మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇలా సాగుతుంది మీ మొత్తంగా కూడా మీ ప్రస్థానం అనేది దాదాపు చేవెళ్ల గడ్డకి చివరి నిమిషం వరకు కూడా నేను సేవలు చేస్తారని మీరు వెళ్తున్నారు. మరి ఎలా సాగుతుంది ప్రచారం, ఎలా స్వీకరిస్తున్నారు ప్రజలంతా? బ్రహ్మాండంగా స్వీకరిస్తున్నారు. ఎందుకంటే మచ్చలేని నాయకుడు మోడీ గారు, మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇతర రాజకీయ పార్టీలను, ఇతర రాజకీయ నాయకులను పోల్చినట్టుంటే డెఫినెట్గా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, కార్యకర్తల కాడికి వెళ్ళి రాష్ట్ర నాయకత్వం వరకు అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, రకరకాలుగా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ కార్యకర్తల నాయకులు ప్రతినిత్యము ప్రజల కొరకు తప్పించేవారు, ప్రజల అభివృద్ధి కొరకు తప్పించేవాళ్ళు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. అంటే ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యే కొనసాగిన వ్యక్తి మళ్ళీ 3వసారి కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తిని మరి ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మి మరి టికెట్ ఇచ్చారు. అంటే అంత ప్రజల అభిమానం ఉన్న చురుగొన్న వ్యక్తి అని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ రకంగా ముందుకెళ్తున్నాడు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే. ఎలా దీని చూడవచ్చు? ఇక ఆయన అట్లా చెప్పుకుంటుండేమో కానీ మాకు కనబడుతుంది కదా, ఏ ఊర్లో కూడా రాణిస్తలేరు. ఎందుకు టికెట్ ఇవ్వచ్చు మరి ముఖ్యమంత్రి గారు? ఇక ఎందుకు ఇచ్చిండంటే పోయే కాలం వస్తే అట్లే ఉంటుంది. కేసీఆర్కు మునిగిపోయే కాలం వచ్చింది కాబట్టి ఇచ్చిండు. అంటే ఎందుకు మిమ్మల్ని గుర్తించలేదు సార్? అంటే మీరు కూడా పార్టీకి ఇన్ని రోజులుగా సేవలు చేసి ఉద్యమ కాలం నుంచి మీరున్నారు. మీకెందుకు బీఆర్ఎస్లో తగిన స్థానం దక్కలేదు? మీకెందుకు టికెట్ ఆశించినా భంగపడ్డారు? మొత్తానికి బీజేపీ కండువైతే కప్పుకున్న రకంగా కార్యకర్తలందరూ కూడా మీకు అండగా ఉంటున్నారు. ఎందుకు అక్కడ భంగపడడం జరిగింది? నేను నీతి నిజాయితీ ఉంటా కాబట్టి అందరు నాకు అండగా ఉన్నారు. అదే బీఆర్ఎస్ నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా ఇలా నాతో ఉన్నారంటే ఇలా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. దొంగకు మంచోనికి స్నేహితం ఉండదు. వాళ్ళ చరిత్ర అంతా నాకు తెలుసు కాబట్టి నాకు టికెట్ ఇవ్వలే. నేను అదే అనుకుంటున్నాను. ఎలా సార్ ప్రచారంలో ఏమేమి అభ్యంతరాలు, ఏమేమి ఇబ్బందులు మీతో ప్రజలంతా కూడా చెప్పుకుంటున్నారు? గత 10 సంవత్సరాలుగా మరి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది. ఏమే సమస్యలు ఇంకా తీరలేవన్నట్టుగా చెప్తున్నారా? వాళ్ళు సంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారా? ఇలాంటి చెప్తున్నారు? ఎవరు కూడా సంతృప్తిగా లేరు. రోడ్లు బాగా లేవు, తర్వాత పింఛన్లు ఇవ్వలేదు, దళిత బంధు ఇస్తే దాంట్లో లంచాలు తీసుకున్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తే లంచాలు తీసుకున్నారు. లంచం లేనిది మంచం లేదు. ఆ పార్టీలో కింది స్థాయికి వెళ్ళి పై స్థాయి దాకా అదే ఉంది. ఏ ఊరికి పోయినా దుమ్మెత్తిపోసే పరిస్థితి ఉంది, ఓట్లేసేది కాదు. ఆ విధంగా మహిళలు కానీ ముఖ్యంగా యువకులు ఇంటింటికి ఉద్యోగం అన్నారు, అసలు ఒక్క ఉద్యోగం కూడా రాలే. మరి ఇక్కడ మాత్రం చూస్తే ఒక్కింట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఎమ్మెల్యే, 2 జడ్పీటీసీలు, 1 ఎంపీపీ. ఉద్యోగాలు వాళ్ళకే వచ్చినాయి తప్ప ప్రజలకు రాలే. మొత్తానికి ఎంత మరి ఇలా మీరు ఏ ధీమాతో ముందుకెళ్తున్నారు? ఏ రకంగా ప్రజలు స్వీకరిస్తున్నారు? కార్యకర్తలు కూడా బీజేపీకి మీరు కొత్త, ఆయన కూడా ఈల స్పందన ఎలా ఉంది? నేను కార్యకర్తలకు కొత్త కావచ్చు కానీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కొత్త మాత్రం కాదు. భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఊర్లలో పోయినప్పుడు బ్రహ్మాండంగా వారిని స్వాగతిస్తూ ఉన్నారు. మీరు దేశ రక్షణ కొరకు, దేశ అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉన్నారు అని వాళ్ళకు వెల్కమ్ చెప్తా ఉన్నారు. వాళ్ళలో నేను ఒకనిగా పోతా ఉన్నాను. ఎక్కడా కూడా మరి ఎదురు లేకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కలిసిపోతా ఉన్నాను. ఇది రత్నం గారు ధీమా వ్యక్తం చేసినటువంటి విషయం. దాదాపు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినా కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ మరి ఆయన ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో తెలియదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు సీట్ ఎలా ఇచ్చారో తెలియదు. భారతీయ జనతా పార్టీ ఎవరు వచ్చినా కూడా హక్కును చేర్చుకునేటువంటి పార్టీ. ఆ రకంగా కార్యకర్తలు నేను వస్తున్నానంటే నన్ను పిలిచారు, వచ్చినా కూడా హక్కును చేర్చుకున్నారు, కొండంత అండగా నాకు నిలిచారు. ఆ రకంగా ప్రచారంలో దూసుకుపోతున్నాం. ఏదేమైనా సరే మీ చేవెళ్ల గడ్డ మీద కాషాయం జెండా ఎగరేసే వరకు మా యొక్క పూర్తిగా ఇక్కడ కార్యాచరణ అనేది ఉంటుంది. ఆ రకంగానే ఇక్కడ గెలిచే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నట్టున్నాడు మాజీ ఎమ్మెల్యే రత్నం. ఇది ఓవరాల్గా చేవెళ్లలో బీజేపీ ప్రచారం. కెమెరా పర్సన్తో మహేందర్ రెడ్డి, చేవెళ్ల.